నేను రాజకీయాల్లోకి రాకముందు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాయకులు ఎవరు అంటే చెప్పబడే మొదటి పేరు వీరమ్మ. ఇందిరా గాంధీ గారికి తెలుసు, రాజీవ్ గాంధీ గారికి తెలుసు, సోనియా గాంధీకి తెలుసు, కాంగ్రెస్ వాదిగా తెలుసు, ఆ కుటుంబానికి వీర విధేయుడుగా తెలుసు. అటువంటి వీర విధేయుడైనటువంటి హనుమంతరావు గారికి 100% ఈసారి రాజ్యసభ సీటు వచ్చి తీరుతుంది అని 6-7 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గారైనటువంటి వ్యక్తికి ఇప్పించుకోవడం జరిగింది. ఇది అన్యాయం, అవమానం కాదు, క్రూరమైనటువంటి పరిహాసం. అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలోకి రావడానికి వేసినటువంటి ఒక గాలం, బీసీల పట్ల ఆ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో. దాన్ని నమ్మి మనమందరం ఓట్లేసింది, మెజారిటీ ప్రజలు ఓట్లేసిండు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలోకి రావడానికి అది ఆలంబనంగా నిలిచింది. అమరైనయా? అమరు కాలేదు. అంటే మన ఆశల్ని ఆయుధాలుగా మలుచుకొని రాజ్యాధికారంలోకి రావడానికి, ఆ తర్వాత మనల్ని కట్టు బానిసలుగా చూసేటువంటి దుర్మార్గ వ్యవస్థే కొనసాగుతున్నది. కాబట్టి బహుశా చరిత్రలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 1-2 సందర్భాల్లో కొంత న్యాయం జరిగితే, కొంత గుర్తింపు గౌరవం దక్కవచ్చు. కానీ చరిత్ర మొత్తం బీసీల పట్ల అన్యాయం, అవమానమే జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీల పట్ల ఒకవైపు నటిస్తూ మరొక వైపు గొంతు కోసేటువంటి దుర్మార్గం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని హనుమంతరావు గారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి అంశంగా చూడకుండా, రాజకీయాల్లో మన పరిస్థితి చాలా సందర్భమైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రుడు ప్రకాష్ గారు, వాస్తవంగా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా స్టూడెంట్ లీడర్ ప్రకాష్ గారు. మేము డిగ్రీ చదివేటువంటి రోజులలో ఆయన ఆ రోజులలో బహుశా 25-26 ఏళ్ళు ఉన్నాయో లేవో మున్సిపల్ వైస్ చైర్మన్ వరంగల్ కార్పొరేషన్. ఆ రోజులలో చాలా పెద్ద మున్సిపాలిటీ. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ ప్రాంతంలో ఉన్నాము, ఆయన పీజీలో ఉన్నాడు. అప్పటికే ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ ఆఫ్ వరంగల్ మున్సిపాలిటీ. 50 పెద్ద హనుమంతరావు గారికి 60 సంవత్సరాల అనుభవం ఉంది. మిత్రుడు ప్రకాష్ గారికి 50 సంవత్సరాల పైన అనుభవం ఉన్నది. ఎన్నిసార్లు అవకాశాలు రావాలి? ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బండ ప్రకాష్? ముదిరాజు సామాజిక వర్గానికి. ఇవాళ ముదిరాజు సామాజిక వర్గం సంఖ్యాపరంగా చూసినా, రాజకీయంగా చూసినా, సంఖ్యాపరంగా బ్రహ్మాండమైనటువంటి స్ట్రెంత్ ఉన్నప్పటికీ రాజకీయంగా గుర్తింపు, గౌరవం దక్కాలనేటువంటి కుటుంబంలో ఆ జాతిలో ఉండి ఇంత క్రియాశీలకంగా ఉన్నా కూడా అవకాశాలు రావడం లేదు అని అంటే, బీసీల పట్ల రాజ్యం, దేశం స్వాతంత్రం వచ్చింది, సమానత్వం అని అంటున్నారు. కానీ చాలా దయనీయమైనటువంటి దుస్థితిలో నెట్టివేయబడుతున్నాం. కాబట్టి ఈరోజు నేను మొన్న కాస్త బీసీల విషయంలో మన చిరంజీవి గారు రాసినటువంటి పుస్తకాన్ని పదే పరిశీలించి చదువుతా ఉన్నా. నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ రెడ్లు అంటే రాజ్యాధికారంలో వాళ్ళకి రావాల్సినటువంటి వాటా కంటే 8 రెట్లు ఎక్కువ తీసుకున్నారు. ఆ తర్వాత వెలుమలు వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాల కంటే 30 రెట్లు ఎక్కువ తీసుకున్నారు. ఆ తర్వాత కమ్మలు వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాల కంటే 6 రెట్లు ఎక్కువ తీసుకున్నారు. బ్రాహ్మణులు వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశం